అందరికీ నమస్కారం. దాని తాలూకా నా వార్తలు ఇస్తే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఈ వార్తలు చదువుతా ఉన్నది మీ బొత్స సత్యనారాయణ. అదే మీరందరూ కూడా చంద్రబాబు విజయనగరం అని చెప్పారు కదా, నానే వార్తలు చదువుతా ఉన్నా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మరి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, మరి అది అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు మన రాష్ట్రం ఎవరి చుట్టూ తిరుగుతా ఉంది అంటే అది చెప్పగలదా? ఇది ఒకసారి ఆలోచన చేయండి. మరి దాని తాలూకా మనం ఆలోచన చేస్తే నా చుట్టే అని చెప్పి మన అందరికి కూడా తెలిసేటువంటి అవకాశం. మరి దాదాలిక జగన్ అరెస్టించింది ఎవరు? మనమే. సీఎం కిరణ్ కుమార్ ఈ మధ్య జగన్ గట్టిగా తిడతా ఉన్నారు. మరి దానికి కారణం ఎవరండి? అది కూడా మరి మనమే. మరి ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి కూడా జగన్ ని తిడతా ఉన్నారు. మరి దానికి రీజన్ కూడా మనమే కదా. ఇప్పుడు ఏపీలో ఎండలు కాస్తా ఉన్నాయంటే అది మనమే. రేపు వర్షాలు కురిచినాయంటే దాని తాలూకా అది కూడా మనకంతే. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ లోకి పోయేట్టు ముంగితే మరి ఒక వాళ్ళ హెడ్లైన్స్ చదివితే కాస్త జాగ్రత్తగా వినాలి. జగన్ అరెస్టించిన ఘనత మనదే, సీఎం తో ఘాటుగా తిట్టించిన క్రెడిట్ మనదే. జగన్ మీద సింపతి వస్తే మనకి ఇబ్బందే, 4 సీట్లైనా గెలవకపోతే ఢిల్లీలో పంచాయితే. విజయమే మన తాజా టార్గెట్, సోనియామే మన తూర్పు ముక్క. నో న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, మరి జగన్ జైలుకి పోయారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసేది ఒక చోటే కనుక మరి మనకి దాదాపు కేసీఆర్ తో కూడా పెద్దగా గొడవ లేదు. ఇక ఉన్నది చంద్రబాబు. మరి ఆయనకి గొంతు ఎక్కువ, ఆయన మాటలకి వాల్యూ కూడా దాదాపు తక్కువే. మరి మన చిరంజీవి గారు కూడా ఢిల్లీ విమానం ఎక్కేసే పనిలో ఉన్నారు కనుక మరి దాదాపు సీఎం కిరణ్ కుమార్ కూడా సరే. మరి ఇక్కడ మిగిలింది ఎవరండి? మనమే కదా. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి దానికి మన పర్సనల్ రిపోర్టర్ అప్పలనాయుడు కూడా లైవ్ లో ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. వావత్తు అప్పలనాయుడు. నమస్కారం అండి సత్యబాబు గారు, నేను రోజాను, తిరుపతి నుండి అండి. ఈ ప్రపంచం మీ చుట్టూ తిరుగుతోందో లేదో గాని విజయనగరం జిల్లాలో ఏసీబీ అధికారులు మీ వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు అన్నది మాత్రం నిజమండి. మరి జగన్ గారి ముందు నిలబడలేని వాళ్ళంతా మీ చుట్టూ తిరుగుతున్నారు అనేది నిజమండి. జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ పని అయిపోయిందని అనుకోకండి. మరి మీ కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరు గాని మాకా కొరత లేదండి. జగన్ గారిని జైల్లో పెడితే మాకు విజయమ్మ గారు ఉన్నారు, షర్మిల ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, జూపూడి ప్రభాకర్ ఉన్నారు, నేనున్నానండి. రేపు ఎన్నికల రిజల్ట్స్ వస్తే తెలుస్తుంది మా తడాకా. అప్పుడు జగన్ ఉన్నారు కాబట్టి ఆయన్ని టార్గెట్ చేసాం. ఇప్పుడు విజయమ్మ గారు కాబట్టి మరి బయటకు వస్తే మరి వారినే టార్గెట్ చేస్తాము. మరి అంతే కదా. ఏం సత్యబాబు, ఏం మాట్లాడతాను? ఏం తమాషాగా ఉందా ఏమిటి? నా మాటలకు వాల్యూ తక్కువ, పెద్ద కథలు దేవనుకుంటాను. మీరు గనక ఒక్కసారి చూస్తే ఇప్పుడు సీమాంధ్రలో నాకు జగన్కే ప్రధాన పోటీ అని చెప్పి మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరి ఇంకో పక్క మనం చూసినట్లయితే పరకాల్లో కూడా అక్కడ మా తమ్ముడు బ్రహ్మాండంగా ముందుకు దూసుకుపోతా ఉన్నారు. ఇది ఏదో ముందుకు పోతున్నా చెప్పి అని ఈయన 8 ఏళ్ళుగా దాని తల్లిగా అదే చెప్తా ఉన్నారు. మరి మనం కూడా వింటూనే ఉన్నాం. నమస్కారం సత్యబాబు, నేను విజయమ్మను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని భూమి మీద ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, పైన ప్రభువు కూడా గమనిస్తా ఉన్నాడు. ఆ రోజు వైఎస్ గారిని వెళ్ళొద్దని నేను చాలా సార్లు చెప్పాను, అడ్డుపడ్డానండి. అయినా వారు వెళ్లారు. ఎవరో చెయ్యి పట్టుకుని లాక్కుని పోయినట్టే వెళ్లారు, అంతే, చనిపోయారు. వారిని ఎవరు లాక్కుని వెళ్లారో తేలాలి. ఇది కుట్ర కాదా? నాకు సమాధానం కావాలండి. విజయం గారు కూడా నేషనల్ మీడియాతో మాట్లాడిస్తూ ఉంటే మరి మనం చేస్తాం. మనది లోకల్ మీడియా కదా, మరి దాని మనం లోకల్ మీడియాలోనే మాట్లాడతాం. సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని దాని వార్తల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందుకే చెప్తా ఉన్నా, టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నవరాత్రుల కార్యక్రమానికి దాని తాలూకా విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. మరి ఇప్పుడు మరి ఆలోచన చేస్తే దాని తాలూకా. నమస్కారం సత్యబాబు గారు, నేను జగన్ మాట్లాడుతున్నాను. చెంచలు గారు జైలు నుండి నన్ను జైలుకు పంపి ఆ క్రెడిట్ మీరే అని చెప్పుకోవడం న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇది మీకు ధర్మమా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. మా నాయన దివంగత మహానేత ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ఆయన చనిపోయినప్పుడు పౌరాల గుట్టలో నేను ఏమన్నానో మీకు గుర్తులేదా అని నేను అడుగుతున్నా. అన్ని సీట్లు నేనే గెలుస్తానని ఆ రోజు నేను చెప్పలేదా అని అడుగుతున్నా. నేను జైలుకొచ్చాక నా మీద సింపతి పెరగలేదా అని నేను అడుగుతున్నా. రేపు అన్ని స్థానాల్లో నేను గెలిచేది నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఎటువంటి నాకు తెలియగలిగితే మన మీద జాగ్రత్తగా మరి జైలుకి పంపిస్తే ఈయన సింపతి పెరిగిందని చెప్పారు ఏంటండి. ఇలాగైతే మరి ఢిల్లీలో రేపు లేనిపోయిన పంచాయతీ కదా. లుక్ మిస్టర్ సత్యబాబుజీ, నేను చెప్పింది మీకు కిరణ్ రెడ్డికి చిరంజీవిజీకి అర్థములు కాలేదా? నేను మిమ్మల్ని జగన్ను లోపల పెట్టమని చెప్పడములు చేశాము. బట్ మీరు ముగ్గురు కలిసి జగన్ మీద సింపతిలు పెంచడములు మాకు చాలా అభ్యంతరకరములు. ఉప ఎన్నికలలో అట్లీస్ట్ సగం సీట్లు రాకపోతే ఏపీలో భారీ మార్పులు తప్పవు. ఎత్తండి నాకు తెలియగలిగితే మేడం కూడా ఇలాగనేస్తారని నాకు తెలియగలిగితే జగన్ ని లోపల పెట్టమని చెప్పినారు. మరి పెట్టేశాం. జనంలో దానికి చింపదొస్తే దానికి మేము మాత్రం ఏడు చేస్తామని నాకు తెలియగలిగితే. ఏమయ్యా సత్యబాబు, ఏం మాట్లాడుతా ఉన్నాడు? ఏమిటి మా అబ్బాయిని లోపల పడేస్తావా? మా ఆవిడ రోడ్డును పడేస్తావా? ఇదేనట నువ్వు చేసేటువంటి పని? నీ బండ బడ చిచ్చి. ఇదిగో చూడవా, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కేసును ఇంకా లాగితే ఏమవుతుందో తెలుసా? నీతో సహా ఇంకో డజన్ మంది లోపలికి పోతారా? ఎటువంటిది నాకు తెలియగలిగితే మరి దాని తాలూకా వైఎస్ గారు లైవ్ లోకి వచ్చేస్తే మనం మాత్రం ఏడు చేస్తామైతే నాకు తెలియగలిగితే. అందుకే ఫ్రెండ్స్ మరి బులెటిన్ క్లోజ్ చేస్తాను. మళ్ళీ వచ్చే వారికి వెళ్తే అంతవరకు సెలవు. జై మన ఉప ఎన్నికల ప్లాన్లు, జై మన రోడ్ షోలు.